హాయ్ గైస్! ఈరోజు మార్కెట్ ఎలా పెర్ఫార్మ్ చేసిందని మాట్లాడుకుందాం. దాని తర్వాత ఐయామ్ గోయింగ్ టు బై 2 మోర్ స్టాక్స్ టుమారో. ఆ 2 స్టాక్స్ ఏందో మాట్లాడుకుందాం. అండ్ వన్ మోర్ థింగ్ ఇండియన్ మార్కెట్ ఎలా ఎఫెక్ట్ అయింది ఈరోజు బేస్డ్ ఆన్ ద న్యూస్ అనేది కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చేసరికి యూఎస్ మార్కెట్ మొత్తం అది బ్యాక్ టు ఫార్మ్ వచ్చేసింది. సో మొత్తం ఏ స్టాక్ చూసినా సరే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఆర్ గ్రీన్. అండ్ ఏ స్టాక్ చూసినా మోర్ దాన్ 2% గెయిన్స్ వచ్చినాయి ఈరోజు. సో ఎందుకంటే నిన్న మార్కెట్‌లో ఉన్న న్యూస్ ఏదైతే ఉందో టారిఫ్స్ అనే న్యూస్ ఈరోజు అది క్యాన్సిల్ అయిపోయింది. సో దానివల్ల మళ్ళా మార్కెట్ బ్యాక్ టు ఫార్మ్. సో పీపుల్ ఆర్ ఇది ఇది రెగ్యులర్ రీటైల్ ఇన్వెస్టర్స్ సెల్ చేసారా మార్కెట్‌లో లేదా ఆల్గారిథమ్ సెల్ చేసిందా అని చెప్పి మార్కెట్‌లో ఉన్న చిన్న స్పెక్యులేషన్ వచ్చింది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం బిలీవ్ చేస్తున్నారంటే అల్గారిథమ్ సెల్ చేసింది. మార్కెట్‌లో రీటైల్ పీపుల్ కాకుండా. రీటైల్ పీపుల్స్ అంటే ఎవరు? మీరు, నేను మనలాంటి వాళ్ళందరూ రీటైల్ పీపుల్ కిందొస్తారు. సో అల్గారిథమ్ అంటే ఏంటి? అల్గారిథమ్ అంటే సో ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లైక్ సిటడెల్ గాని, లేదంటే జేపీ మోర్గన్ గాని, లేదంటే గోల్డ్‌మాన్ సాక్స్ గాని, ఇవన్నీ వాళ్ళు అల్గారిథమ్ యూజ్ చేసి బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే ఈ న్యూస్ ఎఫెక్ట్ అయిందో అల్గారిథమ్ అనేది ఆ న్యూస్ బ్యాడ్ న్యూస్ అని చెప్పి డిటెక్ట్ చేసి సో మోస్ట్ ఆఫ్ ద సెల్లింగ్ క్రియేట్ చేసింది. సో దాని పానిక్ క్రియేట్ చేసింది. సో దానివల్ల ఒక 10% ఆఫ్ ద రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా సెల్ చేయడం స్టార్ట్ చేశారు. సో నథింగ్ టు వరీ. సో మార్కెట్‌లో పానిక్ వచ్చినప్పుడు మీరు సెల్ చేశారంటే మీరు లాస్ బుక్ చేసుకుంటారు. సో అలాంటి పనులను చేయకండి. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మీరు ఎలాంటి పానిక్ గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు కంటిన్యూయస్‌లీ బై చేస్తూ ఉంటారు కాబట్టి సో డాలర్ కాస్ట్ యావరేజ్ అవుతా ఉంటది. సో లెట్స్ సే ఈరోజు $10 కొన్నారు. రేపు $15 కొన్నారు. మళ్ళా మార్కెట్ పడిపోయింది. మళ్ళా $7 కొన్నారు. అప్పుడు యావరేజ్ ప్రైస్ వచ్చేసరికి $12కి, $13 అలా దొరుకుతది మీకు. సో అది బెస్ట్ థింగ్ మీకు. సో మీరెప్పుడు భయపడకూడదు. పడిపోతుందని చెప్పి మొత్తం సెల్ చేశారనుకోండి. మీరు $7 సెల్ చేసుకుంటారు. వేరేస్ $13 సెల్ చేసుకోవాల్సింది. సో డాలర్ కాస్ట్ యావరేజింగ్‌ని మీరు సింపుల్‌గా జోక్‌గా తీసుకోకూడదు. సీరియస్‌గా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇండియన్ మార్కెట్ ఎలా పెర్ఫార్మ్ చేసిందని చూస్తే ఇండియన్ మార్కెట్ కూడా మొత్తం బ్యాక్ టు ఫార్మ్ వచ్చేసింది. యావరేజ్ రిటర్న్ వచ్చేసరికి ఎవ్రీ స్టాక్ ఆల్‌మోస్ట్ 1% గెయిన్ అయింది. సో ఎందుకు అంటే దేర్ ఈస్ సమ్ పాజిటివిటీ ఉంది మార్కెట్‌లో, ఇండియన్ మార్కెట్‌లో. సో ఈ డావోస్ మీటింగ్ అయిపోయేలోపు ఇండియన్ ట్రేడ్ డీల్ సెట్ అవుతదని చెప్పి ఒక చిన్న ఎక్స్‌పెక్టేషన్ ఉంది. సో దాన్ని కొద్దిగా మార్కెట్ కొద్దిగా డ్రైవ్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు నేను ఏ స్టాక్స్ కొనబోతున్నాను రేపు ఎవ్రీ ఫ్రైడే ఐ యూజువల్లీ బై 2 స్టాక్స్. సో ఆ 2 స్టాక్స్ ఏంటి నేను బై చేసేది? సో మనం ముందుగా 2 స్టాక్స్ మాట్లాడే ముందు కొన్ని స్టాక్స్ కంపేర్ చేసి చూద్దాం. సో గూగుల్, నెట్‌ఫ్లిక్స్, మెటా, డిస్నీ. సో ఈ 4 స్టాక్స్‌లో రైట్ నౌ మోస్ట్ అండర్ వాల్యూడ్ స్టాక్స్ ఆర్ మెటా అండ్ నెట్‌ఫ్లిక్స్. గూగుల్ ఈస్ ఆల్రెడీ టాప్ ఆఫ్ ద హిల్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిస్నీ ఈస్ లైక్ ఆల్‌మోస్ట్ యావరేజ్ స్టాక్. ఐ వుడ్ సే డిస్నీలో మీకు యావరేజ్ ఒక 30-40% రిటర్న్ వస్తది. బట్ మెటా అండ్ నెట్‌ఫ్లిక్స్ ఈస్ గోయింగ్ టు గెట్ యూ ఆల్‌మోస్ట్ లైక్ ఒక మోర్ దాన్ 60-70% రిటర్న్స్ వితిన్ నెక్స్ట్ 1-1.5 ఇయర్. దట్స్ వాట్ మై ఎక్స్‌పెక్టేషన్ ఫర్ దీస్ 2 స్టాక్స్. ఎందుకు అంటే సో, ఎందుకంటే సింపుల్‌గా చెప్తా మీకిక్కడ. మీరు గాని ఇక్కడ చూసినారంటే వరల్డ్ లార్జెస్ట్ ట్రాఫిక్ 2024 డేటా ఇది. 25 డేటా కాదు. 24 డేటాలోనే పీపుల్ ఎక్కడ టైమ్ స్పెండ్ చేస్తున్నారంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ పీపుల్ ఆర్ యూజింగ్ గూగుల్, యూట్యూబ్. గూగుల్ యూజ్ చేసినా, యూట్యూబ్ యూజ్ చేసినా 2 ఒక కంపెనీ కిందే వస్తాయి కాబట్టి సో, లెట్స్ థింక్ యాస్ ఎ గూగుల్. గూగుల్ ఈస్ లైక్ యూజింగ్ ఆల్‌మోస్ట్ 63% టారిఫ్ ట్రాఫిక్. నెక్స్ట్ వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ 7%, రెడిట్ 2%, ఇన్‌స్టాగ్రామ్ 0.8%, లింక్డ్ఇన్ 0.69%. సో నౌ 2025 డేటా ప్రకారం చూసినట్టయితే సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్కడ టైమ్ స్పెండ్ చేస్తున్నారంటే యూట్యూబ్‌లో స్పెండ్ చేస్తున్నారు ఆల్‌మోస్ట్ 13%. నెక్స్ట్ వచ్చేసరికి నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్‌లో 'స్ట్రేంజర్ థింగ్స్' సిరీస్ గాని అండ్ హెచ్‌బిఓ మాక్స్ కానీ ఇలాంటి ఏ సీరీస్ వచ్చినా సరే పీపుల్ ఆర్ యూజింగ్ ది స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్స్ టు వాచ్ దేర్ ఫేవరెట్ వెబ్ సీరీస్ ఆర్ మూవీస్. నెక్స్ట్ వచ్చేసరికి డిస్నీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రైమ్ వీడియో. సో అండ్ ఇది స్ట్రీమింగ్ సైడ్‌ది. అండ్ మీరు గాని ఎలా చూసినారంటే టోటల్ టైమ్ డైలీ యావరేజ్‌గా టైమ్ ఎక్కడ స్పెండ్ చేస్తున్నారంటే ఫస్ట్ యూట్యూబ్‌లో స్పెండ్ చేస్తున్నారు. తర్వాత నెట్‌ఫ్లిక్స్ గాని, యూ నో డిస్నీ గాని వాటి కింద స్పెండ్ చేస్తున్నారు. థర్డ్ వచ్చేసరికి టిక్‌టాక్‌లో స్పెండ్ చేస్తున్నారు. ఫోర్త్ వచ్చేసరికి ఇన్‌స్టాగ్రామ్‌లో స్పెండ్ చేస్తున్నారు. సో దీస్ ఆర్ ద 4 ప్లేసెస్ దట్ పీపుల్ ఆర్ స్పెండింగ్ దేర్ యావరేజ్ టైమ్. సో యూట్యూబ్‌లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్పెండ్ చేస్తున్నారంటే గూగుల్ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి నెట్‌ఫ్లిక్స్. సెకండ్ వచ్చేసరికి నెట్‌ఫ్లిక్స్ ఉంది. సెకండ్ మోస్ట్ టైమ్ స్పెండింగ్ కేటగరీలో. నెట్‌ఫ్లిక్స్‌లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ టైమ్ స్పెండ్ చేస్తున్నారంటే నెట్‌ఫ్లిక్స్ స్టాక్ బై చేయాలి. బట్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ స్టాక్ ప్రెజెంట్ అండర్ వాల్యూడ్‌లో ఉంది. మీరు ఇప్పుడు కానీ స్టాక్ కంపేర్ చేస్తే గూగుల్ గాని, డిస్నీ గాని, మెటా గాని, నెట్‌ఫ్లిక్స్ కానీ కంపేర్ చేసుకుంటే ఈవెన్ అమెజాన్ కూడా యాడ్ చేద్దాం దీనికి. అమెజాన్ కూడా యాడ్ చేసినా సరే అమెజాన్ గూడా ఆల్‌మోస్ట్ టాప్ ఆఫ్ ద హిల్ అనుకోవచ్చు. బట్ అమెజాన్
ప్రైమ్‌ని మనం కంపేర్ చేసుకోలేం. ఎందుకంటే అమెజాన్‌లో ఎవరు ఎక్కువ టైమ్ స్పెండ్ చేయరు. ఎందుకంటే ఓన్లీ ఎంటర్‌ప్రైజెస్ ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తాయి. మనం స్పెండ్ చేయము ఫిజికల్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ మీరైనా అమెజాన్ ప్రైమ్‌లో మూవీస్ చూసినా సరే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూజువల్లీ యూజ్ నెట్‌ఫ్లిక్స్ ఆర్ యూట్యూబ్. యూ నో లైక్ లెట్స్ సే 100 పీపుల్ ఉన్నారనుకోండి. 50 పీపుల్ యూట్యూబ్‌లో టైమ్ స్పెండ్ చేస్తారు. 30 పీపుల్ నెట్‌ఫ్లిక్స్‌లో టైమ్ స్పెండ్ చేస్తారు. 10 పీపుల్ డిస్నీ, 10 పీపుల్ అమెజాన్ ప్రైమ్‌లో గాని టైమ్ స్పెండ్ చేస్తారు. ఇవి కాకుండా సోషల్ మీడియా అనేది ఈస్ గివింగ్ ద బిగ్గెస్ట్ కాంపిటీషన్ రైట్ నౌ. సో మీరు చూసినట్లయితే ఫోర్త్ ప్లేస్ ఈస్ ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఫేస్‌బుక్. సో ఇప్పుడు అండర్ వాల్యూడ్ ఈ టాప్ 5 కంపెనీస్‌లో అండర్ వాల్యూడ్ కంపెనీస్ ఏమున్నాయా అని చూస్తే, నాకు నెట్‌ఫ్లిక్స్ అండ్ మెటా బోత్ ఆర్ అండర్ వాల్యూడ్ అనిపించింది. సో పొటెన్షియల్ 60-80% రిటర్న్ ఉంది వితిన్ 1 ½ ఇయర్‌లో. సో already I'm a shareholder of Meta. I'm already holding Meta. I'm already holding Google. I'm already holding Amazon. I'm holding Netflix, but not Disney. So I'm not bullish on Disney, but Disney is not only into streaming business. They also have resorts. They also have Disney parklands and everything. But Netflix is like right now it's very undervalued, and they also recently bought HBO Max, and that will be added advantages. So ఎప్పుడైతే ఈ HBO numbers balance sheet లో కనపడతాయో, you will feel like Netflix is really undervalued right now. Netflix stock should trade around $140, but it's trading around $80. So I believe 83 dollars right now. And లాస్ట్ 3 డేస్ ఎప్పుడైతే వాళ్ళు క్వార్టర్ రిజల్ట్స్ పోస్ట్ చేశారో అవి పాజిటివ్ గానే ఉన్నాయి. కానీ స్టాక్ మాత్రం డౌన్ వెళ్తుంది. ఎందుకు వెళ్తుందా అంటే హెచ్‌బిఓ అనేది ఏదైతే డీల్ జరిగిందో అది క్యాష్ రూపంలో పే చేయాలని చెప్పేసి అనుకుంటుంది. సో దానివల్ల కొద్దిగా ఎఫెక్ట్ అయింది. బట్ నథింగ్ టు వరీ, ఫండమెంటల్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్, అండ్ పీపుల్ ఆర్ ఇంక్రీజింగ్ ది టైమ్ టు స్పెండ్ ఆన్ నెట్‌ఫ్లిక్స్. అండ్ సడెన్‌గా నెట్‌ఫ్లిక్స్ గాని ఫ్రీ సబ్స్క్రిప్షన్ కూడా ఇచ్చి యాడ్స్ పే చేద్దాం అని చెప్పి అనుకుందంటే, సో దే గోనా గ్రాబ్ మోర్ మార్కెట్ కంపేర్డ్ టు యూట్యూబ్. సో బట్ యూట్యూబ్ విల్ బీ ఇన్ ద టాప్ ఆల్‌మోస్ట్ ఎవ్రీ డే. సో దట్స్ ద రీజన్ ఐ వాస్ థింకింగ్ టు బై నెట్‌ఫ్లిక్స్ అండ్ ఐ వాంట్ టు బై మెటా. సో నెక్స్ట్ వచ్చేసరికి మన పోర్ట్‌ఫోలియో చూసుకుందాం. మన పోర్ట్‌ఫోలియోలో నెట్‌ఫ్లిక్స్ ఎక్కడుంది? మెటా ఎక్కడుంది? సో, సో మన పోర్ట్‌ఫోలియో చూసుకుంటే ఈరోజు ఆల్‌మోస్ట్ 0.69% గెయిన్ అయింది, విచ్ ఈస్ $500. సో ఆల్ టైమ్ చూసినట్టయితే 25% ఆల్ టైమ్ హైకెళ్ళింది. ఎందుకు ఎప్పుడు 24, 25 లోనే ఉంటుంది నా పోర్ట్‌ఫోలియో రిటర్న్స్, ఎక్కువ ఎందుకు ఎళ్ళలేదంటే బికాజ్ ఐయామ్ కీప్ బయింగ్. నేనెప్పుడు ప్రతి ఫ్రైడే నేను బై చేస్తూ ఉంటాను. బై చేయటం వల్ల ఏందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏఎండీ నాకు ఆల్‌మోస్ట్ 114% రిటర్న్ ఇచ్చింది. నేను దీంట్లో కొద్దిగా యాడ్ చేశాననుకోండి, ఈ రిటర్న్ పర్సెంట్ తగ్గిపోద్ది. ఎందుకంటే డాలర్ కాస్ట్ యావరేజ్ అవుతది. సో అలా యావరేజ్ అవ్వడం వల్ల ఏందంటే నా రిటర్న్ పర్సెంట్ తగ్గిపోతూ ఉంటది. సో అందుకు ఇది ఎవ్రీ టైమ్ మీరెప్పుడు చూసినా సరే అబౌట్ 20-25% ఉంది అంటే ఇట్స్ ఇన్ హెల్తీ మోడ్. సో యూ డోంట్ హావ్ టు వరీ. సో బట్ లాంగ్ టర్మ్‌లో చూసుకున్నట్టయితే దిస్ పోర్ట్‌ఫోలియో ఈస్ గోయింగ్ టు ఐయామ్ గోనా గెట్ ఎక్స్ఆర్ఆర్ ఆల్‌మోస్ట్ 30% రిటర్న్. దట్స్ వాట్ మై ఎక్స్‌పెక్టేషన్ ఫర్ మై పోర్ట్‌ఫోలియో. సో ముందుగా మనం మాట్లాడుకోవాల్సిందేంటంటే, మన పోర్ట్‌ఫోలియోలో మెటా ఎక్కడుంది? సో, మెటా ఈస్ ఆన్ మై రైట్ నౌ ఆన్ టాప్ 4. టాప్ 4లో ఉంది మెటా. ఆల్‌మోస్ట్ 7% ఇన్వెస్ట్ చేశాను. గెయిన్స్ ఏమైనా వచ్చినాయంటే నథింగ్. జీరో గెయిన్స్. అండ్ ఐ మీన్ స్టిల్ ఇన్ లాసెస్ ఆల్‌మోస్ట్ 0.51%. నథింగ్ టు వరీ. సో, ఐయామ్ కీపింగ్ మెటా ఫర్ లాంగ్ టర్మ్. నెక్స్ట్ 10 ఇయర్స్ చూస్తున్నాను నేను మెటా ఎలా ఉండబోతుందని. నెక్స్ట్ 10 ఇయర్స్ మెటా ఈస్ గోయింగ్ టు రాక్. సో, రైట్ నౌ ఇట్స్ ట్రేడింగ్ అరౌండ్ 620-630, బట్ ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ ది స్టాక్ టు రీచ్ అరౌండ్ 1400-1500 within next 3 years. That's what my expectation is. Gonna double my money. And it's a safe stock to hold. Next వచ్చేసరికి నెట్‌ఫ్లిక్స్ ఎక్కడుంది నా పోర్ట్‌ఫోలియో అనుకుంటే జస్ట్ లెస్ దాన్ 1%. అండ్ రైట్ నౌ ఇట్స్ because I didn't want to buy Netflix right away, because I want to use dollar cost averaging strategy to buy Netflix. అందుకే మొత్తం ఒకేసారి బై చేయకుండా కొద్ది బై చేసుకుంటూ వెళ్దాం అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. సో లాస్ట్ మంత్ లాస్ట్ వీక్ నేను ఆల్మోస్ట్ ఒక $350-400 ఇన్వెస్ట్ చేశాను. అండ్ this week I'm going to buy ఒక $600-1,000 worth of the stock for Netflix, and I want to increase my Netflix portfolio to 4%. So that's my goal for Netflix. And the next other stock that I want to buy is right now TTD. TTD is today 5% gain అయింది. So I feel like once ట్రెండ్ గాని పికప్ అయిందంటే TTD will reach around $90 within no time. సో నేను కావా విషయంలో కూడా అదే చెప్పాను. కావా ఆల్మోస్ట్ గాట్ మీ 30% గెయిన్స్ వితిన్ లైక్ 3 మంత్స్ ఐ గెస్. 3 మంత్స్‌లో 30% గెయిన్స్ వచ్చినాయి కావాలో. బట్ దట్ ఈస్ మై ఎక్స్‌పెక్టేషన్ ఫర్ TTD too. I want to build my TTD portfolio as soon as possible. So I'm going to buy TTD, I'm going to buy Netflix, and I already have enough of Meta, but if I have more cash, I'll buy Meta too.
but not right now. But my these are the two stocks my I have high priority to buy right now, which is first one would be Netflix, second one would be TTD. So that's all I have for today, guys. If you want to review any particular stock, add the ticker code in the comment section. And I was thinking about HIMS too, but I'm gonna talk HIMS in a separate video. But this stock got almost 5% gains today. Is there any positive news and news ఏం లేదు, but let's see about HIMS in the next video. But thank you for watching and have a good night.